అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని చెప్పిన కాంగ్రెస్, గత ప్రభుత్వ వైఫల్యాలను తమకు బలంగా మార్చుకునేలా సీఎం రేవంత్ ప్రణాళికలు రచిస్తుండటం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారుతున్నది. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని, రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమకు పేలపిండి వ్యవహారమని భావించిన బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ కోల్కు పాల్పడిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అపారమైన అనుభవం కలిగిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లుగా గుర్తింపు ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిల వ్యవహారం గులాబీ పార్టీని ఇరుకున పెట్టిందా అనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో హరీష్ రావు మాట్లాడుతూ 42 పేజీల శ్వేతపత్రాన్ని తమ చేతికి ఇచ్చి 4 నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా? ప్రిపేర్ కావడానికి తమకు టైం ఇవ్వాలని కోరారు. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని, కానీ తాము మాత్రం అలా చెయ్యబోమని, సభ్యులు చదువుకునేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరింది. ఇక నిన్న విద్యుత్ ఒప్పందాలన్నిటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేయగా వెంటనే సీఎం న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టబోయి సెల్ఫ్ కూల్ అయ్యారా అనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగదీశ్వర్ రెడ్డి ఛాలెంజ్ హాట్ కేక్ కామెంట్గా మారిందనే చర్చ జరుగుతున్నది. ఇక కడియం శ్రీహరి వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను విమర్శల పాలు చెయ్యగా, దానం నాగేందర్, మల్లారెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ విమర్శలపై గత ప్రభుత్వ విధానాలనే తమ బలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.